హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ చేతనాని. నేనైతే ఇవాళ కోకోనట్ కుకీస్ అయితే చేయబోతున్నాను. అందుకు ముందుగా కావాల్సింది మైదా 1 కప్పు, హాఫ్ కప్పు డ్రై కోకోనట్ పౌడరు, 2 టేబుల్ స్పూన్ల మిల్క్, 2 టేబుల్ స్పూన్ల బటరు, అలాగే చిన్న టీ స్పూన్ అంత బేకింగ్ పౌడరు, అలాగే హాఫ్ కప్పు షుగర్ పౌడరు. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో 2 టేబుల్ స్పూన్ల బటర్ని అయితే యాడ్ చేశాను. అదేవిధంగా మనము హాఫ్ కప్పు షుగర్ పౌడర్ అయితే తీసుకున్నాం కదా, దాన్ని కూడా వేసేసి ఈ రెండింటిని అయితే నేను బాగా కలిపాను అనమాట. హ్యాండ్ అంతా పెట్టి కలపకూడదు, నేను చూపించిన విధంగా ఫింగర్స్తోనే కలుపుకోవాలి. ఇప్పుడు ఈ బటర్ ప్లేస్లో మీకు కావాలంటే డాల్డానైనా యూస్ చేయొచ్చు, అదేవిధంగా గీ అంటే నేను కూడా యూస్ చేయొచ్చు. ఈ రెండిట్లో మీరు ఏదైనా యూస్ చేయొచ్చు. బట్ బటర్ వేస్తే కొద్దిగా టేస్ట్గా వస్తాయని బిస్కెట్స్ నేను బటర్ని అయితే యూస్ చేశాను. మీకు ఏది నచ్చితే, మీకు బటర్ వద్దనుకుంటే మీరు గీనైనా అలానే డాల్డానైనా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా మనం స్మూత్గా కలుపుకోవాలి. ఇది మనం కలిపేటప్పుడు మనకు చేతికి కష్టం లేకుండా అవుతుంది కదా, అప్పటి వరకు అయితే మనము కలుపుకోవాలన్నమాట. నేను చూపించిన విధంగానే కలుపుకోవాలి. ఇది ఈజీగా మనకు 5 మినిట్స్ అయితే పడుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడైతే ఏదైతే మనం మైదా అలాగే బేకింగ్ పౌడర్ తీసుకున్నామో దాన్ని కూడా దీనిలో వేసి మనము కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు నేనైతే ఒక జల్లెడ తీసుకొని జల్లెడలో మైదా అలాగే బేకింగ్ పౌడర్ని వేసుకొని జల్లెడైతే చేసుకున్నాను. డైరెక్ట్గా బేకింగ్ పౌడర్ అయితే వేయకూడదు, వేస్తే ఒక చోట బేకింగ్ పౌడర్ ఉండి లేకన్నా వస్తుంది కదా, అందుకని ఇలా జల్లెడ చేసుకుంటే మనం మొత్తానికి ఆ బ్యాటర్కి అంతా కూడా మనకు ఈజీగా బాగా పడుతుంది అనమాట. అందుకని అలానే జల్లెడ చేసుకోవాలి. ఇప్పుడు అదే విధంగా నేను దీంట్లో 3 టేబుల్ స్పూన్ల కోకోనట్ పౌడర్ని అయితే కూడా యాడ్ చేశాను. అలాగే కొద్దిగా పక్కన పెట్టుకున్నాను, ఎందుకంటే లాస్ట్లో కోటింగ్ కోసం. ఇప్పుడు దీన్ని చపాతీ పిండిలా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు కలిపేటప్పుడు మనకు చపాతీ పిండిలా రాలేదనుకో, మనం దీంట్లో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ మిల్క్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు తక్కువైతే మీరు ఇంకా కూడా యాడ్ చేసుకొని కొద్దిగా యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలా. మీరు ఎక్కువ బిస్కెట్స్ చేసే వాళ్ళైతే క్వాంటిటీ కొద్దిగా ఎక్కువ పెంచుకుంటే చాలు. నేను చూపించిన విధంగా 1 కప్పు క్వాంటిటీ చూపించాను కాబట్టి మీరు 2 కప్పుల క్వాంటిటీ తీసుకొని కూడా కలుపుకోవచ్చు. ఇలా చపాతీ పిండిలా అయితే కలుపుకొని, ఇప్పుడు చపాతీ పిండిలా కలుపుకున్న తర్వాత చూడండి, స్మూత్గా అయితే మనకు చపాతీ పిండిలా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము చిన్న చిన్న రౌండ్స్ అయితే చేసుకోవాలి బిస్కెట్స్కి. నేను చూపించిన విధంగా మరీ చిన్న కాకుండా మరీ పెద్ద కాకుండా మీడియం సైజులో అయితే రౌండ్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మనం ఏదైతే కలుపుకున్నామో దాన్ని అన్నిటినీ కూడా రౌండ్స్ చేసుకొని మనమైతే పక్కన పెట్టుకోవాలి. నాకు దీంతో అయితే ఆల్మోస్ట్ ఒక 10 అయితే వచ్చాయి. అలా మీకు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే కూడా చేసుకోవచ్చు. ఇదేం టైం ఎక్కువ పట్టదు, ఒక 15 మినిట్స్లోనే అయిపోతుంది ఈజీగా. చూడండి, ఇలా నేనైతే రౌండ్స్ చేసి పెట్టుకునేసినాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ బేక్ చేసుకోవాలి కాబట్టి నేను బేకింగ్ ట్రే అయితే తీసుకున్నాను. అదేవిధంగా మిల్క్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకొని మిల్క్లో ఆ రౌండ్ డిప్ చేసి అదేవిధంగా కోకోనట్ పౌడర్తో కోటింగ్ అయితే ఇచ్చాను. ఇలా చేసుకొని మనము బేకింగ్ ట్రేలో అయితే పెట్టుకోవాలి. మనం ఏవైతే రౌండ్స్ చేసుకున్నామో వాటిని అన్నిటినీ కూడా సేమ్ ఇదే విధంగా మిల్క్లో డిప్ చేసి అలాగే కోకోనట్ పౌడర్తో మనమైతే కోటింగ్ అయితే ఇవ్వాలి. ఇలా అన్నిటినీ చేసుకొని మనము చూడండి, ఇలా అన్నిటినీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మనము ఇప్పుడు ఓవెన్ ఉన్న వాళ్ళు అయితే ఓవెన్లో యూస్ చేయండి. నా దగ్గర ఓవెన్ అయితే లేదు, ఓటీజీ ఉంది. అది కూడా 1 టైప్ ఆఫ్ ఓవెనే, ఓటీజీ. దీన్ని నేను 180 డిగ్రీస్లో పెట్టాను టెంపరేచరు. 15 మినిట్స్ టైమింగ్ అయితే పెట్టాను. మీరు కూడా ఓవెన్లో 15 మినిట్స్ టైం పెట్టుకొని 180 డిగ్రీస్లో పెట్టుకుంటే చాలు, కుకీస్ అయితే రెడీ అయిపోతాయి. చూడండి, ఇది కనిపిస్తుంది కాబట్టి మీకు నేను చూపించబోతున్నాను. అలాగే చూడండి, ఇప్పుడైతే ఆల్మోస్ట్ హాఫ్ అయితే కుక్ అయిపోయింది. చూడండి, ఇప్పుడు ఇంకొక 5 మినిట్స్లో ఆల్మోస్ట్ మొత్తం రెడీ అయిపోతుంది బిస్కెట్స్. చూడండి, మొత్తం బిస్కెట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా వస్తాయి.